జనగణన జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనగణన అధికారుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సబ్ డివిజనల్ సబ్ జిల్లాల స్థాయిలో పట్టణాలు కార్పొరేషన్ల వారీగా జనగణన కమిటీలు ఉండనున్నాయి. జనగణన అధికారుల విధులను అడ్డుకుంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణన జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనగణన అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సబ్ డివిజనల్ సబ్ జిల్లాల స్థాయిలో పట్టణాలు కార్పొరేషన్ల వారీగా జనగణన కమిటీలు ఉండనున్నాయి. జనగణన అధికారుల విధుల్ని అడ్డుకుంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, జనగణన జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఏపీలో జనగణన సంబంధించినటువంటి కసరత్తు అయితే కనుక ఇక ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే పాలనా పరంగా కూడా ఇటు దృష్టిలో పెట్టుకొని సంక్షేమం అందరికీ అందేటువంటి నేపథ్యంలోనే ఇక జనగణనకి అయితే కనుక ఇటు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందడుగు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఇంటింటికి కూడా దానికి సంబంధించినటువంటి కుటుంబ సమగ్ర వివర సర్వేలో భాగంగా అయితే కనుక అందరి వివరాలు సేకరించి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక యాప్ లో అయితే కనుక పొందుపరుచున్నారు. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్యాగింగ్ వ్యవస్థ తోటి కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఇంకా ప్రారంభం అవుతాయి. అంటే ప్రధానంగా ఇటు జిల్లా స్థాయి కావచ్చు, సబ్ జిల్లా, అదేవిధంగా సబ్ డివిజన్, ఇలా అనేక విధాలుగా కూడా ఈ యొక్క కమిటీలు అనేది కూడా నియమించి ఇక గ్రౌండ్ లెవెల్లోకి అయితే కనుక ఈ యొక్క అధికారుల యంత్రాంగం అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క అధికార యంత్రాంగానికి అడ్డుపడినా కానీ, దానికి సంబంధించినటువంటి ఏదైతే అధికారుల మీద దాడి చేసినా కానీ ఇటువంటి వారిపై అయితే కనుక కఠిన చర్యలకైతే కనుక ఇటు ప్రభుత్వం రంగం సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే ముందుగానే దీనికి సంబంధించి హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పరిపాలనా సౌలభ్యం కొరకు కూడా ఏదైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అంటే దీని వల్ల జనగణన వల్ల చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రధానంగా పేద మధ్య తరగతి బిలో పావర్టీ లైన్ కు ఉన్నటువంటి నేపథ్యంలోనే వారందరికీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో సంక్షేమంతో పాటు అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించేటువంటి రాయితీలు, ఇటువంటి అంశాలన్నీ కూడా వారందరికీ అందేలాగా కూడా ఈ యొక్క జనగణన అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక తెలియనున్నటువంటి తెలుస్తోంది. అయితే ఏదైతే ఇటీవల అంటే ఇక్కడ ఉన్నటువంటి వారితో పాటు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారి కుటుంబ వివరాలు సైతం, అంటే ఈ కుటుంబంలో ఇక్కడ ఎవరు ఉంటున్నారు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళారా అంటే ఉద్యోగ పరంగా కావచ్చు, అదేవిధంగా చదువుకునే పర్పస్ కావచ్చు, ఇటువంటి ఇన్ఫో అంతా కూడా ఇటు సేకరించే పనులు అయితే కనుక ఇటు ప్రభుత్వం నిమగ్నం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక కమిటీలు అయితే కనుక ప్రారంభం వేయడంతో ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఆఫ్టర్ ఫెస్ట్ అంతా కూడా ఇటు గ్రౌండ్ లెవెల్లోకి దిగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ జనగణన అనేది కూడా మొదటి దశలోనే పూర్తి చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే కనుక ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వులు అనేది జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.